అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట మన ఇండియా 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అసల ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యం ఏంటి? పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగిందా? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ఎక్స్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రెడ్డన్న గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చాలా మంది అంటున్నారు, అంటే కొన్ని న్యూస్ ఛానెల్స్ లో కూడా వస్తుంది. సో లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయ్యద్ మరణించారు ఈ అంటే ఈ అటాక్ లో అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మనం పిఓకేలో కూడా ఈ చివరిని ఇండియా వైపునే మనం దాడి చేశారండి. ఈయన ఉండేది లాహోర్లో. లాహోరు దాటిపోవాలంటే మరి ఎన్ని సైన్యాలు దాటిపోవాలి. ఇదంతా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని ఛానల్స్ అత్యుత్సాహంతో వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి చేసిందే తప్ప ఆయన్ని ఎప్పుడు చేరుకోలేము. చేరుకున్నామంటే యుద్ధం చేస్తే పాకిస్తాన్తోనే యుద్ధం చేయాలి, లేదు అంటే అమెరికన్ ఆపరేషన్ లాగా మనం ఆపరేషన్ చేసి ఆ విధంగానైతే మనం చేయగలుగుతాం. ఎందుకంటే అది అమెరికాకి పాకిస్తాన్కి ఇద్దరికి ఉన్నింది కాబట్టి ఆ ట్విన్ టవర్స్ దాంట్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆ రోజు పట్టుకొని ముట్టుబెట్టారు. కానీ ఇది లాహోర్లో ఉన్నాను, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గో టు హిమ్. సార్, ఈ రోజు అంటే దేశవ్యాప్తంగా మన భారతదేశంలో మాక్ డ్రిల్ అనేది నిర్వహించబోతున్నారు. కాకపోతే ఆ మాక్ డ్రిల్ కి ముందే ఈ అటాక్ చేయడానికి గల కారణం ఏమన్నా ఉందా సార్? లేదండి, వాళ్ళు కవిచ్చుంటారు, మనకేదో ఇన్ఫర్మేషన్ ఉంది, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ రేపు వెళ్ళిపోతే ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ ఖాళీ చేసి వాళ్ళు లాహోర్ వైపుకి వెళ్ళిపోతారు అనేటువంటి క్షుణ్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆలస్యం చేస్తే ఉగ్రవాదులు అంతా పారిపోతారనేటువంటి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకు ఉంది. కాబట్టి ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనపై దాడి చేసిన ఉగ్రవాదులను మట్టు పెట్టాలి. అదే వాళ్ళని కాకపోయినా వాళ్ళల్లో ఉండే కొన్ని ఉగ్రవాద సంస్థలని, ట్రైనింగ్ క్యాంపస్ని మనం అటాక్ చేయాలనే ఉద్దేశంతో చేసిందే. అందుకే ఇప్పటికే చాలా మంది పారిపోయినారు. సో వాళ్ళ కోసం చేసిందే కానీ ఇది వేరే విధంగా కాదండి. సార్, ఈ ఆపరేషన్ సింధూర్ ఏ పరిస్థితులకి దారి తీసే అవకాశం ఉంది సార్? ఏముందండి, మనమేమి పాకిస్తాన్తో యుద్ధం చేయలేదు కదా, మనమేమి సివిలియన్స్ పైన దాడి చేయలేదు, వాళ్ళ మిలిటరీ ఆర్గనైజేషన్ పైన దాడి చేయలేదు, అదేవిధంగా వాళ్ళ మిలిటరీ స్థావరాల పైన చేయలేదు, వాళ్ళ వైటల్ ఇన్స్టిట్యూషన్ పైన చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ పెట్టి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థల స్థావరాలపైనే మనం చేసాము. అది కూడా మనకు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్. అది ఎవరు? లష్కరే తోయిబా నియమించినటువంటి స్వీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మనం దాడి చేసాము. అందువల్ల ఇది వాళ్ళ పైన దాడి కాదు, వాళ్ళ ఆర్మీ పైన దాడి కాదు, వాళ్ళ ప్రభుత్వం పైన దాడి కాదు. మనము పీఓకేలో మన దేశంలో పాక్ ఆక్యుపైడ్ ఇండియన్ కాశ్మీర్లో మనం మనపై దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడానికి చేసిన ప్రయత్నం ఇది. సార్, పాకిస్తాన్ హెచ్చరిస్తూనే వస్తుంది, అంటే అణ్వాయుధాలను వాడతాము అని చెప్పేసి. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఒకవేళ వాడే అవకాశం ఉందంటారా? వాళ్ళకైతే ఒకటే ఉంది, వాళ్ళు ఫస్ట్ అణ్వాయుధాలు ఉపయోగించుకోవడానికి మొదటి నుంచి మాకు ఇబ్బంది అయితే మేము అణ్వాయుధాలు ఉపయోగిస్తామని మొదటి నుంచి చెప్తున్నారు. మన దేశం ఏం సాంప్రదాయం అంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టేంత వరకు మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు అనేది మన సత్సాంప్రదాయము. అదేవిధంగా మన దేశం తీరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి గొప్ప లక్ష్యం మనకి. సో అందువల్ల మనమేం దీపావళి పటాకాయలు పెట్టుకున్నామండి, మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర స్టాటిక్ బాంబ్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బాంబులు వేస్తే మనం ఊరికే ఉంటామా ఏమిటి? అదేం కాదు. వాళ్ళు మామూలుగా చెప్తూ ఉంటారు వాళ్ళ దగ్గర దీపావళి పటాసులు ఉన్నాయి, మా దగ్గరే అణు ఆయుధాలు ఉన్నాయని. వాళ్ళ దగ్గర ఏమైతే అణు ఆయుధాలు ఉన్నాయో దానికంటే రెట్టింపు సంఖ్యలో రెట్టింపు పవర్ఫుల్గా ఉండేటువంటి అణు ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరంటే పిరికోడు చెప్పుకుంటారు, నాకు ఇంతమంది బలం ఉంది, ఇంత ఇది ఉంది అని. ఎవరో చెప్పుకుంటారు, మనం ఎప్పుడు చెప్పుకోలేదు. మన దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర వాళ్ళ దగ్గర 3.5 లక్షలు 4 లక్షల మంది సైన్యం ఉంది, ఆ 4 లక్షల మంది కూడా 50,000 మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అని మనం ఎప్పుడు అనుకోలేదు. మన దగ్గర 15 లక్షల సైన్యం ఉంది, వాళ్ళకి ఎంత సైన్యం ఉందో అన్ని విభాగాల్లోనూ వాళ్ళకి 3 ఇంతలు మనకుంది. అయినా మనం ఏమి చెప్పలేదే.
మనం ఏమంటే అయ్యా ఉమ్, మన హిందూ సాంప్రదాయము హిందూ పద్ధతులు ఏమంటే మనము ఎవరిని హింసించకూడదు, ఉమ్, మనం ఏదో సాత్వికంగా ఉండాలి అనేటువంటి సాంప్రదాయ పద్ధతుల్లోనే పోతున్నాం. ఇప్పుడు ఈ ముష్కరులు వచ్చి అన్నెసరీ భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి ఆ, పాకిస్తాన్లో నుంచి వచ్చి ఆ పీఓకి దాటి ఉమ్, మన స్థావరాల్లో హ్యాపీగా టూరిజం చేసుకునే వాళ్ళని ఆ, మట్టు పెట్టి 28 మందిని మట్టు పెట్టిపోతే ఊరుకు కూర్చుంటామా? తప్పు కదా. వాళ్ళు చేసిన తప్పుకి మనం వాళ్ళు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నమే. ఉమ్, ఇది చిన్న ప్రయత్నమే. యుద్ధమా? యుద్ధం కాదు, ఏం కాదు. ఓకే. చిన్న స్ట్రైక్ ఉమ్. అంతే. అంటే సార్ ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే 1971 లో కూడా మాక్ డ్రిల్ చేసిన తర్వాత నుంచే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి ఈ రోజు మాక్ డ్రిల్ చేస్తున్నారు కదా! సో దీని తర్వాత యుద్ధం జరిగే అవకాశం ఏమన్నా ఉందా సార్? చెప్పలేము. వాళ్ళు కవ్వించి మనపైకి అటాక్ చేస్తే డెఫినెట్‌గా జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు మనపైకి యుద్ధానికి దిగితే మనం ఊరికే కూర్చోలేము గదా! హ్మ్. మన పైపు ప్రాణ నష్టం జరుగుతుంది గదా! హ్మ్. మన ఆర్మీసు నాశనం అయిపోతాయి. మన దేశం సంపదంతా నాశనం అయిపోతుంది గదా! హ్మ్. వాళ్ళు యుద్ధానికి ముందుగా ప్రయత్నం చేసి దిగితే మనం డెఫినెట్‌గా యుద్ధంలో దిగాల్సిందే. ఓకే. అది ఇవాళ, రేపా, ఎల్లుండా అనేది చెప్పలేము. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఈ మాక్ డ్రిల్స్ ఎందుకు 1971 డిసెంబర్‌లో జరిగింది మాక్ డ్రిల్. హ్మ్. అప్పుడు కూడా మధ్యాహ్నం పూట జరిగిందనుకుంటా. అయితే అప్పుడు కూడా మాక్ డ్రిల్ వైజాగ్ తీర ప్రాంతము, తర్వాత పంజాబు, సింధ్ ప్రాంతంలో హ్మ్. ఈ మాక్ డ్రిల్స్ అన్నీ జరిగాయి అప్పుడు. హ్మ్. భారతదేశం మొత్తం జరిగింది. వైజాగ్, హైదరాబాదు, మహాపట్టణంలో జరిగింది. అదేవిధంగా వైజాగ్‌లో చాలా ఎక్కువ జరిగింది. ఎందుకంటే అప్పుడు మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. హ్మ్. సో, వైజాగ్ ప్రాంతంలో కూడా బాగా అలర్ట్ చేశారు. ఇప్పుడు కూడా బహుశా మనకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఇబ్బంది పెడతాయనుకునే దాంట్లో ఒకటి గుజరాతు, 2 వైజాగ్, 3 వచ్చి పంజాబు, మధ్యప్రదేశ్ ఏరియాల్లోనే జరుగుతుందనేటువంటిది. ఓకే. ఏది ఏమైనా భారతదేశం మొత్తంలో 244 జిల్లాల్లో హ్మ్. ఈ అలర్ట్‌ని ప్రకటించారు. సో, ఇదే విధంగా 4 గంటలకి మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారంటే యుద్ధం చేయాలని కాదు. హ్మ్. ఒకవేళ హ్మ్. వాళ్ళు ముష్కరులు, పాకిస్తానీయులు మనపైకి దండెత్తి వచ్చి దాడి చేస్తే హ్మ్. అప్పుడు మన పౌరులకు ఏమీ తెలియలేదు. ఎందుకంటే 1971లో ఈ ఈ ఈ మాక్ డ్రిల్ చూసిన వ్యక్తులు చాలా మంది చనిపోయి ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఇప్పటికే 54 ఏళ్లయింది. హ్మ్. 55 సంవత్సరాలు జరుగుతోంది ఇది. హ్మ్. సో, అప్పటికి 30 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇప్పుడు 80 ఏళ్ళు, 90 ఏళ్ళకొచ్చుంటాయి. హ్మ్. కాబట్టి ఎవరు ఉండరనేటువంటి ఉద్దేశ్యంతో, అది కాకుండా మాక్ డ్రిల్ నిర్వహిస్తే ప్రజలు చాలా మాధ్యమాల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ హ్మ్. మీడియా, కొంచెం సోషల్ అవగాహనొస్తుంది. మీడియా ద్వారా మంచి అవగాహన వస్తుంది. ఒకవేళ నిజంగానే యుద్ధం జరిగితే ప్రాణ నష్టం జరగకూడదు, మనుషుల నష్టం జరగకూడదు, మినిమంగా నష్టం జరగాలి అనేది అది ఒక తర్ఫీదు లాగా. ఇప్పుడు మీరు హ్మ్. రన్నింగ్ చేయాలంటే ఒకేసారి టెస్ట్‌లో పాల్గొంటే ఒకే రోజు చేయలేరు కదా! హ్మ్. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తే మీరు ముందుకెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ మాక్ డ్రిల్ చేస్తే మీకు యుద్ధాన్ని గురించి మీరు ఏ విధంగా మిమ్మల్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యం ఉంటుంది కాబట్టి, ఆ విధంగానే మీకు దానికోసమే ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారే తప్ప, ఓకే. యుద్ధం జరగాలా, యుద్ధం చేయాలా, యుద్ధం చేస్తే యుద్ధమే చేస్తున్నాము రేపొద్దున్న కాబట్టి ఇప్పుడు నేర్చుకోండి అనే ఉద్దేశ్యంతో మాత్రం కాదు.